కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదము, 4వ పాదము, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములను కలిపితే కుంభరాశి అవడం అవుతుంది. రాశాధిపతి శని భగవానుడు. రాశిలోనే రాహు సంచారం చేయడం వలన శత్రువులు అధికంగా ఉంటారు. అంటే ఈ కుంభరాశి వారికి శత్రువులు ఎక్కడో ఉండరు, ఇంట్లోనే ఉంటారు. కానీ వారి అవసరాల కోసము వీళ్ళకు మంచి మంచి మాటలు ఎరవేస్తూ, వీటికి ఇష్టమైన ఆహారాలు పెడుతూ, వీటికి ఇష్టమైన పనులు చేస్తూ వారి దగ్గర ఉన్న సమయాన్ని, ధనాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఉంటారు. అలాగనే ఏలనాటి శని చివరార్థ సంచార స్థితిలో శని భగవానుడు జలరాశిలో ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఉండినను మనోధైర్యం చేత, ఆధ్యాత్మిక చింతన చేత ఉండగలిగినట్లయితే చాలా మంచి కాలము